అండి, వెల్కమ్ టు హారిక సిద్ధు వరల్డ్. సో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఓకే, సో అక్కడ స్క్వేర్స్ 1 to 30 వరకు 130 వరకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము, బేస్ మెథడ్ ద్వారా నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు 1 to 1000, సో 3 డిజిట్స్ నెంబర్ వచ్చినా అలాగే 4 డిజిట్ నెంబర్ వచ్చినా మీరు స్క్వేర్ని ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో అది మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఈరోజు మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీరు ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు అని అనుకుంటున్నాను. సో కొత్తగా చూసే వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హారిక సిద్ధు వరల్డ్. ఓకే, అలాగే నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, రిలేటివ్స్కి, మీ కజిన్స్కి, ఇంకా అందరికీ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే హారిక సిద్ధు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో నా వీడియోలో అయితే కంపల్సరీ కంటెంట్ అనేది ఉంటుందండి. ఓకే, సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనము బేస్ మెథడ్ ద్వారా ఒక 1 నుంచి 130 స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. ఓకే, ఇప్పుడు 1 నుంచి టోటల్గా 1000 స్క్వేర్స్ ఒక డూప్లెక్స్ మెథడ్ యూస్ చేసి ఎలా క్యాల్కులేట్ చేయాలో ఈరోజు నేర్పిస్తాను. ఓకే, సో మీరు వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ స్లోగా చూస్తూ నేర్చుకోండి. అండ్ నేర్చుకున్నాక మాత్రం ప్రాక్టీస్ మాత్రం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి చాలా స్పీడ్ అవ్వాలి, చాలా క్విక్గా ఆన్సర్ అనేది తీసుకురావాలి. ఓకే, సో మీరంతా కూడా మైండ్లో క్యాల్కులేట్ చేసేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా నేర్చేసుకోండి. ఓకే, సో చూడండి, డూప్లెక్స్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్. సో ఏదో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఆ నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్రెడీ మనం బేస్ మెథడ్ ద్వారా కొన్ని నేర్చుకున్నాము. ఓకే, అది ఎక్కడైతే అవసరం వస్తుందో అక్కడ యూస్ చేయండి. అలాగే నెంబర్ ఎండింగ్ విత్ 5 కూడా సమ్ డిఫరెంట్ మెథడ్ యూస్ చేశారు. బట్ ఇప్పుడు అన్నిటికీ కలిపి ఈ డూప్లెక్స్ మెథడ్ వాడొచ్చు. ఓకే, so if you use only duplex method also you can get every answer, every square value. ఓకే, ప్రతి ఒక్క నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్నే అలవాటు చేసుకుంటే ఇంకా మీకు ఈజీ అవుతుంది, చాలా ఫాస్ట్ అవుతుంది. ఓకే, క్యాల్కులేషన్ అనేది అండ్ మీకు ఇది బాగా గుర్తుండిపోతుంది అనమాట, మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఈ మెథడ్. చాలా తొందరగా ఈజీగా మీకు క్విక్గా ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ వీడియో మాత్రం కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఈ మెథడ్ అంటే ఏంటి అనేది. ఓకే, సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 చూస్తే ఇంకా మీకు స్క్వేర్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదండి. సో కంపల్సరీ మీరు ఈ వీడియోస్ చూసి బాగా నేర్చుకోండి అండ్ మంచిగా ప్రాక్టీస్ చేసి బాగా ఫాస్ట్ అవ్వండి. ఓకే, చూడండి, సో డూప్లెక్స్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. సో ఇక్కడ డూప్లెక్స్ ఆఫ్ ఎ సింగిల్ డిజిట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనుకున్నట్టయితే, సో ఆ ఏ యొక్క డూప్లెక్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఏ స్క్వేర్ అనమాట, ఇట్స్ ఎ స్క్వేర్. ఓకే, అదే ఇక్కడ రాశాను చూడండి, డూప్లెక్స్ ఆఫ్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్ ఏ ఈజ్ ఇట్స్ స్క్వేర్ అంటే డూప్లెక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఇట్స్ స్క్వేర్, డూప్లెక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్. ఓకే, సో మీరు ఇది నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డూప్లెక్స్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? డూప్లెక్స్ ఆఫ్ 3 అంటే జస్ట్ 3 స్క్వేర్ చేయండి, 9 ఇంతే. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ 5 ఎంత? 5 స్క్వేర్ 25. సమ్ డూప్లెక్స్ ఆఫ్ 1 అనుకోండి, 1 స్క్వేర్ 1. ఓకే, సమ్ డూప్లెక్స్ ఆఫ్ 7 అంటే 7 స్క్వేర్ 49. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డూప్లెక్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ చూద్దాం. డూప్లెక్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ ఏవి అనుకోండి. సో ఆ 2 డిజిట్ నెంబర్ యొక్క డూప్లెక్స్ ఏమవుతుంది? ట్వైస్ ఆఫ్ దే ప్రోడక్ట్. ఓకే, డూప్లెక్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ AB is
twice of their product. అంటే duplex of AB is equal to 2AB. సో ఆ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ చేసి ఇంటూ 2 చేయాలి. సో ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డూప్లెక్స్ ఆఫ్ సమ్ 1 2. ఓకే, 1 2 కి డూప్లెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ 2 ఇంటూ ఏ బి కదా. సో 2 ఇంటూ 1 ఇంటూ 2 ఎంత అవుతుంది? 2 1s are 2, 2 2s are 4. ఓకే, 2 ఇంటూ 1 ఇంటూ 2 4. ఓకే, సో ఫస్ట్ దానికి మాత్రం నేను ఇక్కడ ఎలాబరేటెడ్ మెథడ్గా రాస్తాను. 3 square is equal to 9. సో ఇంకా మిగతావన్నీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సమ్ డూప్లెక్స్ ఆఫ్ 2 0 వేసుకోండి. ఓకే, సో 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 0 0. రైట్, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ సమ్ 3 4, 2 ఇంటూ 3 6, 6 4s are 24. రైట్, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ సమ్ ఎంత తీసుకుందాము? సమ్ 8 6. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ 2 ఇంటూ ఏ ఇంటూ బి కదా. 2 ఇంటూ 4 8, 8 6 are 48. సారీ, 2 ఇంటూ 8, 2 8s are 16, 16 6 are 96. ఓకే, సో ఇది డూప్లెక్స్ ఆఫ్ 2 digit నెంబర్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ 3 digit నెంబర్ చూద్దాం. సో duplex of a 3 digit number is twice the product of their outer pair plus the square of the middle digit. Okay, చూడండి, d of duplex of ABC is 2AC plus B square. ఓకే, అంటే అవుటర్ పార్ట్ యొక్క ట్వైస్ ద ప్రోడక్ట్. ఓకే, ఈ రెండు ప్రోడక్ట్ చేసి దాన్ని ట్వైస్ చేయాలి ప్లస్ B square. Okay, so duplex of ABC is 2AC plus B square. సో వాటికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. ఓకే, నౌ డూప్లెక్స్ ఆఫ్ 1 2 3 తీసుకుందాం. ఓకే, 1 2 3. సో డూప్లెక్స్ ఆఫ్ 1 2 3 అంటే అవుటర్ పార్ట్ ఏది ఉంది? 1 3 కదా. సో 2 ఇంటూ 1 ఇంటూ 3, 2 ఇంటూ 1 ఇంటూ 3 ప్లస్ B స్క్వేర్ అంటే మిడిల్ డిజిట్ యొక్క స్క్వేర్ 2 స్క్వేర్. ఓకే, ఈ వాల్యూ ఎంత అవుతుంది? is equal to 2 1s are 2, 2 into 3 6, 6 plus 2 square అంటే 4, 6 plus 4 10. ఓకే, సమ్ డూప్లెక్స్ ఆఫ్ 2 4 0. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2 into 0 plus 4 square. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇది 2 2s are 4, 4 into 0 0 and 4 square అంటే 16. ఓకే, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ సమ్ 1 3 సమ్ 5. ఓకే, డూప్లెక్స్ ఎంత అవుతుంది? 2 into 1 into 5. ఓకే, 2 into 1 into 5 plus 5 square ఎంత అవుతుంది? 2 1s are 2, 2 5s are 10, 10 plus 25 35. ఓకే, క్లియర్ అయిందా అండి? సో ఈ విధంగా మీరు డూప్లెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ ఇంకొక ఎగ్జాంపుల్ ఫైండ్ అవుట్ చేయండి. సమ్ 2 3 4. ఓకే, 2 3 4 కి డూప్లెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఎంత అవుతుంది? 2 into 2 4, 4 4s are 16, 16 plus 3 square అంటే 9. సో 16 plus 9 ఎంత? 25. ఓకే, సో ఇది డూప్లెక్స్ ఆఫ్ 3 digit నెంబర్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏ 4 digit నెంబర్. సో డూప్లెక్స్ ఆఫ్ 4 digit నెంబర్ ఈస్ ట్వైస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద outer pair plus twice the product of the inner pair. అంటే ఇప్పుడు duplex of ABCD is equal to product of the outer pair twice the product of the outer pair అంటే 2 into AD. okay, 2 into AD and 2 into BC.
Okay, twice the product of the outer pair and twice the product of the inner pair. Okay, so duplex of ABCD is equal to 2 into AD plus 2BC. Okay, next దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 కామన్ తీసేసి 2 into AD plus BC అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇది డూప్లెక్స్ ఆఫ్ 4 డిజిట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనము. ఓకే, డూప్లెక్స్ ఆఫ్ 1 2 3 4. ఓకే, సో డూప్లెక్స్ ఆఫ్ 1 2 3 4 ఎంత అవుతుంది, జస్ట్ ట్వైస్ ద ప్రోడక్ట్ ఆఫ్ outer pair and ప్లస్ ట్వైస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇన్నర్ పేర్ కదా. అంటే 2AD 2 into AD అంటే 1 into 4 ప్లస్ BC 2 into 3, రైట్. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది, 2 into 4 plus 6 10, 2 into 10 ఎంత 20, రైట్. సో ఇది వాల్యూ 4 plus 6 10, 10 into 2 20. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 4 1 5. ఓకే, సో 2 into 3 into 5, 2 3s are 6, 6 5s are 30, 30 plus 2 4s are 8, 8 into 1 8. సో 30 plus 8 ఎంత అవుతుంది, 38. ఓకే, క్లియరా. సో ఇది కూడా క్లియర్గా రాస్తాను. సో 2 into 3 into 5 plus 1 into 4. ఓకే, 3 5s are 15, 15 plus 4 ఎంత అవుతుంది 19, 19 into 2 38, 19 2s are 38. ఓకే, సో ఈ విధంగా మీరు డూప్లెక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారు. సో ఇప్పుడు డూప్లెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారు. సో వీటిని స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, అందులో ఎలా ఇవి అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకే చూడండి, ఇంకా మీరు ఈ మెథడ్ ద్వారా ఏ నెంబర్కైనా స్క్వేర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలానో చూడండి. ఫస్ట్ 2 డిజిట్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో 2 డిజిట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 43 తీసుకున్నాను. ఓకే, సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డూప్లెక్స్ ఆఫ్ ఏ, డూప్లెక్స్ ఆఫ్ ఏబి అండ్ డూప్లెక్స్ ఆఫ్ బి. ఓకే, సో ఇప్పుడు చూడండి, డూప్లెక్స్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఏ స్క్వేర్ కదా. ఓకే, ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబి అంటే 2 into a into b కదా. సో 2 into 4 into 3. ఓకే, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ బి, డూప్లెక్స్ ఆఫ్ బి అంటే అగైన్ 3 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు చూడండి 3 స్క్వేర్ ఎంత 9. ఓకే, 1 డిజిట్ మాత్రమే రాసుకోవాలి. ఒకవేళ 2 డిజిట్స్ 3 డిజిట్స్ ఉంటే 1 డిజిట్ రాసుకొని మిగతాయి క్యారీగా వెళ్తాయి. ఓకే, సో ఇక్కడ ఈ స్లాష్ తో సపరేట్ చేసుకోండి. చూడండి, మీరు ఈ స్టెప్ కూడా వేయకూడదు ఆఫ్టర్ యువర్ ప్రాక్టీస్. ఓకే, సో యూ షుడ్ డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్. ఓకే, జస్ట్ ఆన్సర్ మాత్రమే మీరు పెన్ తో పేపర్ పైన పెట్టాలి అంతే. ఇక మిగతా క్యాల్కులేషన్ అంతా మైండ్ లో చేయాలి. సో అంత రావాలి అంటే మీ ప్రాక్టీస్ చాలా అవసరం. మీరు అంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే, సో ఇంకా దీంతో మీరు 1 to 1000 ఏ స్క్వేర్ వాల్యూ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, ఇప్పుడు 3 స్క్వేర్ 9 రాసుకున్నాను. నెక్స్ట్ 2 4s are 8, 8 3s are 24. 24 అంటే 4 రాసుకుంటున్నాను అండ్ 2 వచ్చేసి క్యారీ అన్నమాట. ఓకే, సో ఇక్కడ 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 2 18. సో 1849 అనేది మీ ఆన్సర్ అన్నమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చింది. సో ఫస్ట్ కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి టైం పట్టిద్ది. అర్థం చేసుకొని 1 2 ప్రాబ్లమ్స్ చేసే వరకు మీకు కొంచెం స్లో అవుతారు.
బట్ మీకు అర్థమయ్యి కొంచెం ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చేశారంటే ఆటోమేటిక్గా స్పీడ్ అవుతారు. ఓకే, సో ఇది నేను 100% గ్యారంటీ ఇస్తున్నానండి. దిస్ ఇస్ ద బెస్ట్ ట్రిక్. ఓకే, సో మీరు నేను చెప్పిన ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నిట్లలో చెప్పిన అన్ని ట్రిక్స్ ఏ ఫాలో అయినా మీకు చాలా క్విక్గా ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకే, సో మీరు మీ స్కూళ్ళల్లో లేదా మీ కాలేజ్లలో నేర్చుకున్న మెథడ్ కనుక చేస్తేనైతే మీరు అసలు చేయలేరు. 1 అవర్ తీసుకున్నా కూడా మీరు ఒక 4 డిజిట్ నెంబర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయలేరు. ఓకే, మీరు క్యాల్కులేటర్ కంటే కూడా ఫాస్ట్గా చేస్తారు ఈ మెథడ్స్తో, ఈ ట్రిక్స్తో. ఓకే, నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీ క్యాల్కులేటర్లో మీరు క్వశ్చన్ టైప్ చేసే అంత లోపల మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో మీకు కావాల్సిందల్లా జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే. ఓకే, రోజు బాగా ప్రాక్టీస్ చేసేయండి అండ్ క్విక్గా ఆన్సర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసేయండి. ఓకే, ఇంకా మీకు స్క్వేర్స్తో, స్క్వేర్ రూట్స్తో ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేనైతే మీకు అన్ని మెథడ్స్ చెప్పేస్తున్నాను. ఓకే, సో మీరు 100% ప్రాక్టీస్ చేస్తారు అండ్ నేర్చుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి 68 ఉంది. సో 68 అన్నప్పుడు డూప్లెక్స్ ఆఫ్ ఏ, డూప్లెక్స్ ఆఫ్ 6 ఎంత అవుతుంది? 6 స్క్వేర్ 36. ఓకే, నేను డైరెక్ట్ వేస్తున్నాను. ఓకే, మీకోసం ఇది కూడా రాస్తాను అలాగే. 6 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ 6 8 అంటే 2 into 6 into 8, రైట్? 2 into 6 into 8. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ 8 అంటే 8 స్క్వేర్. ఓకే, సో ఈ 8 స్క్వేర్ 64 కదా. సో 64లో నేను 4 మాత్రమే రాసుకుంటున్నాను. సో గో ఫ్రమ్ రైట్ సైడ్. ఓకే, గో ఫ్రమ్ రైట్ సైడ్ ఓన్లీ. సో 8 స్క్వేర్ 64. 64లో ఓన్లీ 4 నేను రాసుకుంటున్నాను అండ్ 6 క్యారీగా వెళ్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ క్యారీగా వెళ్తుంది. నా 8 6 48. 48 into 2. సో 48 into 2 ఎంత? 94. ఓకే, సో 94 కాబట్టి 4 ఇక్కడే ఉంటుంది అండ్ క్యారీగా 9 వెళ్తుంది. సో 6 స్క్వేర్ ఎంత? 36. 36 plus 9. 36 plus 9 45. కరెక్టేనా? 36 plus 9. ఎస్, 45. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో చూద్దాం. 8 స్క్వేర్ 64 కదా. సో 64 అయితే 4 రాసుకున్నాను, 6 క్యారీ అయింది. 8 5 40, 8 6 48. 48 కి డబల్ ట్వైస్ ఎంత? 48 డబల్, సారీ 66. 48 కి డబల్ ఎంత? 96. ఓకే, 48 కి డబల్ ఎంత? 96. 96. సో ఇక్కడ క్యారీ 9 గా వెళ్ళింది. సో 36. 6 స్క్వేర్ 36. 36 ప్లస్ 9 ఎంత? 45. ఓకే, సో 4 5 6 4 అనేది మీ యొక్క 68 స్క్వేర్. సో దీన్నే మీరు నేను ఫస్ట్ చెప్పిన మెథడ్లో కూడా చేసినా కూడా సేమ్ ఇదే వస్తుందండి. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మీరు? ఇవన్నీ మల్టిప్లై చేస్తారు. ఫస్ట్ 6 స్క్వేర్ అన్ని సింగిల్ డిజిటే తీసుకుంటారు. ఓకే, సో నేను ఫస్ట్ చెప్పిన మెథడ్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. అది కాకపోయినా బేస్ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. బేస్ మెథడ్ ఫాలో అయినట్లయితే 50కి దగ్గరలో ఉంది కదా. 50కి ఎంత ఎక్కువ ఉంది? 18 ఎక్కువ ఉంది. ఓకే, సో 18 ఎంతైతే ఎక్కువ ఉందో అంత ఏం చేయాలి మీరు? 25కి యాడ్ చేయాలి అండ్ ఆ 18 స్క్వేర్ వాల్యూ రాసుకోవాలి. ఓకే, సో మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేయండి. సో నేను చెప్పేదమైతే అన్ని మెథడ్స్ అన్ని ట్రిక్స్ చెప్తున్నాను. సో మీరు ఏదైనా ఫాలో అవ్వండి, బట్ మీకు మాత్రం క్విక్గా ఆన్సర్స్ అనేవి రావాలి. మీరు మాత్రం చాలా స్పీడప్ అవ్వాలి, ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలి క్వశ్చన్స్ అన్ని. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఎయిమ్ అండ్ గోల్. నెక్స్ట్ ఇవి హోంవర్క్గా తీసుకోండి మీరు. ఓకే, ఈ 72 స్క్వేర్ కానీ 96 స్క్వేర్ కానీ రెండు ఇచ్చాను, రెండు హోంవర్క్గా తీసుకొని సాల్వ్ చేయండి. వీటితో పాటు ఇంకా మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు 3 డిజిట్స్ నెంబర్కి వచ్చేద్దాం. 3 డిజిట్స్ నెంబర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? చూడండి,
డూప్లెక్స్ ఆఫ్ ఏ అంటే 1 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్లాష్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబి అంటే 2 into 1 into 2. ఓకే, 2 into 1 into 2. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి అంటే ఏంటి? 2ac plus b square. సో 2 into 1 into 3 plus b square అంటే మిడిల్ డిజిట్ స్క్వేర్. సో 2 స్క్వేర్, రైట్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ బీసీ అంటే 2 into 2 into 3. 2 into 2 into 3. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ సి స్క్వేర్. ఓకే, డూప్లెక్స్ ఆఫ్ సి స్క్వేర్ అంటే 3 స్క్వేర్. ఓకే, ఇప్పుడు సేమ్ మళ్ళీ రైట్ సైడ్ నుంచే రావాలి. ఓకే, అండ్ 3 స్క్వేర్ వచ్చేసి 9 ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ 2 2s are 4, 4 3s are 12, 2 ఇక్కడ రాసుకుంటున్నాను, 1 ఇక్కడ క్యారీ. నెక్స్ట్ 2 1s are 2, 2 into 3 6, 6 plus 2 square 4 అంటే 6 plus 4 10, 10 plus 1 11, 11 అంటే 1 ఇక్కడ రాసుకుంటున్నాను, 1 క్యారీ. ఓకే, నెక్స్ట్ 2 into 1 2, 2 2s are 4, 4 plus 1 5, 1 స్క్వేర్ వచ్చేసి 1. సో 1 5 1 2 9. చూసారా ఎంత ఫాస్ట్ గా మనకు ఆన్సర్ వచ్చేసిందో? జస్ట్ 2 స్టెప్స్. అండ్ ఈ స్టెప్ కూడా మీరు మైండ్ లోనే క్యాల్కులేట్ చేయాలి, పేపర్ పైన రాయకూడదు. ఓకే, మీరు రాసినంత సేపు అది టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఎవ్రీథింగ్ అంతా మైండ్ లో క్యాల్కులేట్ చేసే అంతగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నెక్స్ట్ 564 స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 5 స్క్వేర్ డూప్లెక్స్ ఆఫ్ 5 స్క్వేర్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ 5 6, 2 into 5 into 6. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ 6 ఏబిసి. డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి అంటే 2 into 5 into 4 ప్లస్ మిడిల్ డిజిట్ స్క్వేర్ కదా, 6 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ బీసీ అంటే 2 into 6 into 4, 2 into 6 into 4, రైట్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ 4 అంటే 4 స్క్వేర్. సో ఇప్పుడు ఈ వాల్యూ అంత ఏంటి చూడండి. 4 స్క్వేర్ ఎంత? 16. 4 స్క్వేర్ 16 కాబట్టి 6 ఇక్కడ రాసుకుంటున్నాను, 1 క్యారీ. ఓకే, 2 6 are 12, 12 4s are 48, 48 plus 1 49. సో 9 ఇక్కడ రాసుకుంటున్నా, 4 ఇక్కడ క్యారీ. ఓకే, నెక్స్ట్ 2 5s are 10, 10 4s are 40, 40 plus 6 square 36, 40 plus 36 76, 76 plus 4 80. ఓకే, 80 కాబట్టి 0 ఇక్కడ రాసుకుంటున్నా అండ్ క్యారీ ఇక్కడ 8. ఓకే, నెక్స్ట్ 2 5s are 10, 10 6 are 60, 60 plus 8 68. ఓకే, ఇక్కడ క్యారీ 6. నౌ 5 స్క్వేర్ 25, 25 ప్లస్ 6 ఎంత? 31. ఓకే, చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందండి ఆన్సర్. మీకు చాలా తొందరగా వచ్చింది కదా. సో మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఓకే, సో ప్లీజ్ డూ ప్రాక్టీస్. సో ఈ రెండు మీరు హోంవర్క్గా తీసుకోండి. ఓకే, హోంవర్క్గా చేయండి అండ్ వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నౌ ఇప్పుడు 4 డిజిట్స్ చూద్దాం. 4 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్. ఓకే, సో స్పేస్ కొంచెం తక్కువ ఉంది. చూద్దాం. 1 2 3 4 హోల్ స్క్వేర్. సో డూప్లెక్స్ ఆఫ్ ఏ. డూప్లెక్స్ ఆఫ్ ఏ అంటే 1 స్క్వేర్. ఓకే, 1 స్క్వేర్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబి అంటే 2 into 1 into 2, 2 into 1 into 2. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి. డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి అంటే 2ac plus b square, 2 into 1 into 3 plus b square అంటే 2 స్క్వేర్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడి అంటే
2 ఇంటూ ఏడి ప్లస్ బీసీ కదా. సో 2 ఇంటూ ఏడి 1 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 3. ఓకే, 1 ఇంటూ 4, 2 ఇంటూ 3. ఓకే, స్లాష్. ఓకే, ఇప్పుడు డూప్లెక్స్ ఆఫ్ బీసీడి. బీసీడి అంటే 2 ఇంటూ 2 ఇంటూ 4 ప్లస్ 3 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ డూప్లెక్స్ ఆఫ్ సిడి కదా. సో 2 ఇంటూ 3 ఇంటూ 4 2 ఇంటూ 3 ఇంటూ 4. నెక్స్ట్ ఓకే, డూప్లెక్స్ ఆఫ్ డి అంటే 4 స్క్వేర్. సో ఇది కూడా సేమ్, రైట్ సైడ్ నుంచి అన్ని సింగిల్ డిజిట్స్ రాసుకోవాలి, మిగతా నెంబర్ అంతా క్యారీగా వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, జస్ట్ 2 స్టెప్సే. ఓకే, మీరు ఈ స్టెప్ కూడా వేయకూడదు, మైండ్లోనే క్యాల్కులేట్ చేయాలి. ఓకే, చూడండి, 4 స్క్వేర్ 16 అంటే 6 రాసుకోండి, 1 క్యారీ. నా 2 3s are 6, 6 4s are 24, 24 plus 1 25. సో 5 ఇక్కడ రాసుకున్నాను అండ్ 2 ఇక్కడ క్యారీ. ఓకే, నా 2 2s are 4, 4 4s are 16, 16 plus 3 square అంటే 9, 16 plus 9 25, 25 plus 2 27 అంటే 7 రాసుకున్నాను అండ్ క్యారీ 2 రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు 2 ఇంటూ 1 ఇంటూ 4, 4 plus 2 3s are 6, 6 plus 4 10, 10 2s are 20, 20 plus 2 22. సో క్యారీ ఇక్కడ 2. ఓకే, నెక్స్ట్ 2 1s are 2. ఓకే, 2 1s are 2, 2 into 3 6, 6 plus 2 square అంటే 4, 6 plus 4 10, 10 plus 2 12. సో 1 carry. 2 1s are 2, 2 2s are 4, 4 plus 1 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1. చూసారండి ఎంత ఈజీగా 4 డిజిట్ వాల్యూ, 4 డిజిట్ నెంబర్కి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇంత ఈజీగా అవుతుందా అండి మన బేసిక్ మెథడ్లో? మీరు నేర్చుకున్న స్కూల్లో కాలేజ్లో నేర్చుకున్న మెథడ్ ద్వారా అస్సలు కాదండి, ఇంపాసిబుల్. సో ఎంత ఫాస్ట్గా వచ్చిందండి ఆన్సర్, జస్ట్ 2 స్టెప్స్లో. ఓకే, మీరు ఇది కంపల్సరీ బాగా ప్రాక్టీస్ చేసి బాగా స్పీడ్గా చేయడానికి నేర్చుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో 4 9 6 8. సో 4 9 6 8 కదా. ఫస్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏ. డూప్లెక్స్ ఆఫ్ ఏ అంటే 4 స్క్వేర్. ఓకే, డూప్లెక్స్ ఆఫ్ ఏ అంటే 4 స్క్వేర్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబి. ఏబి అంటే 2 ఇంటూ ఏబి కదా, 2 ఇంటూ 4 ఇంటూ 9. సో క్యాల్కులేషన్ అనేది ఎంత స్పీడ్గా ఉంటే అంత ఫాస్ట్గా మీకు ఆన్సర్ అనేది వస్తుందండి. క్విక్గా ఆన్సర్ రావాలంటే క్యాల్కులేషన్ ఫాస్ట్గా ఉండాలి. కాబట్టే మీరు ఈ ఆయుధాలన్నీ బాగా నేర్చుకోండి, ఈ ట్రిక్స్ అన్ని బాగా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి. డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి అంటే 2 ఇంటూ ఏసి. 2 ఇంటూ ఏసి అంటే 2 ఇంటూ 4 ఇంటూ 6 ప్లస్ 9 స్క్వేర్. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడి. డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడి అంటే
2 into 4 into 8 plus 2 into 4 into 8 plus 9 into 6. Now duplex of BCD. BCD అంటే 2 into 9 into 8 plus 2 into 9 into 8 plus 8 square. Okay. Next, duplex of 6 8. Duplex of 6 8 ఎంత అవుతుంది? 2 into 6 into 8. And lastly, duplex of D. Duplex of 8 అంటే 8 square. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, 8 square ఎంత? 64. సో 4 ఇక్కడ రాసుకున్నాను, ఇక్కడ 6 క్యారీ. ఓకే, 8 square 64. సో 4 ఇక్కడ రాసుకున్నాను, 6 క్యారీ. ఓకే, నెక్స్ట్ ఏంటి? 2 6 12, 12 8 96. 96 ప్లస్ 6 ఎంత? 102. 102 అంటే 2 రాసుకొని మిగతా 10 క్యారీ. ఓకే, సో 2 4 8, 8 8 64. 64 ప్లస్ 8 స్క్వేర్ 64. 64 కి డబల్ ఎంత? 64 64 128. 128 ప్లస్ 10 138. సో 8 ఇక్కడ రాసుకుంటున్నాను అండ్ 13 ఇక్కడ క్యారీ. ఓకే, నౌ అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు 2 into 4 into 8 plus 9 into 6. So 4 8 32 plus 9 6 54. 32 plus 54 ఎంత? 32 plus 54. 30 plus 50 80 and 2 plus 4 6 అంటే 86. 86 plus 13. 86 plus 13 ఎంత? 99. ఓకే, సో 9 ఇక్కడ అండ్ 9 ఇక్కడ క్యారీ. నౌ 2 4 8, 8 6 48. 48 ప్లస్ 81. ఓకే, 48 ప్లస్ 81 ఎంత? 48 ప్లస్ 81. 40 ప్లస్ 80 120. 120 ప్లస్ 8 ప్లస్ 1 9. 129. 129 కి 9 యాడ్ చేస్తే 138. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. 2 4 8, 8 8 6 48. 48 ప్లస్ 81. 48 ప్లస్ 81. 80 ప్లస్ 40 120. 120 ప్లస్ 8 ప్లస్ 1 9. 129. 129 ప్లస్ 9 138. సో 138 కాబట్టి 8 ఇక్కడ రాసుకుంటున్నాను అండ్ 13 ఇక్కడ క్యారీ. ఓకే, నెక్స్ట్ 2 4 8, 8 9 72. ఓకే, 72 ప్లస్ 13 ఎంత? 85. సో 8 ఇక్కడ క్యారీ. సో 4 స్క్వేర్ 16. 16 ప్లస్ 8 ఎంత? 24. 16 ప్లస్ 8 24. చూసారా అండి, ఒక 4 డిజిట్ వాల్యూ ఎంత ఈజీగా, 4 డిజిట్ స్క్వేర్ వాల్యూ ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేశాను. సో మీరు కూడా ఇంతకన్నా ఫాస్ట్గా క్విక్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి అంటే మీరు కంపల్సరీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ 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 ఇంతే. ఓకే, సో ఇంకా ఇవి హోంవర్క్గా తీసుకొని మీరు హోంవర్క్ సాల్వ్ చేయండి అండ్ వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా బాగా సాల్వ్ చేయండి సో దట్ మీరు 100% పర్ఫెక్ట్ అవుతారు. సో 1 to 1000 స్క్వేర్స్
మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హారిక సిద్ధు వరల్డ్. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఇమీడియట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, నేబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet you in the next video. సో ఇంతటితో స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3 అయిపోయింది. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 అయిపోయాయి. సో స్క్వేర్స్ అయిపోయాయి, స్క్వేర్ రూట్స్ కూడా అయిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.